చట్టం తన పని తాను చేసుకుపోవాలి అంటుంటారు. అట్లాగే చట్టం ఇక్కడ ఎవరికి చుట్టం కాదంటుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చట్టాన్ని తయారు చేసేవాడే దానికి చుట్టాలని మార్చేస్తే ఎవడేం చేయలేడు. ఇప్పుడు అమెరికా చేస్తున్నది అదే. ఓ పక్కన రష్యాతో ఆయిల్ కొంటున్న చైనాకేమో తక్కువ టారిఫ్లు వేస్తుంది, అదే సమయంలో భారత్కేమో ఎక్కువ టారిఫ్లు వేస్తుంది. అంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడు చైనాని ఎడిపించాలనుకుంటే భారత్ని ప్రోత్సహిస్తారు, భారత్ని ఎడిపించాలనుకున్నప్పుడు చైనాని ప్రోత్సహిస్తారు. అంటే అది వాళ్ళ యాటిట్యూడ్ అది. అదే సందర్భంలో ప్రపంచ శాంతి కోరుకున్నట్టు భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటారు. అందుకనే జైశంకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. గ్లోబల్ ఆర్డర్ అన్నటువంటిది ఫెయిర్గా ఉండాలి, ప్రపంచపు ఆలోచన తీరు వ్యవహార శైలి విషయంలో ఫెయిర్నెస్ కావాలి, అది కరువు అవుతోంది ట్రంప్ టారిఫ్స్ ద్వారా అన్నటువంటి విషయాన్ని చాలా ఘాటుగా చెప్పుకొచ్చారు. వీ లివ్ ఇన్ కాంప్లికేటెడ్ అండ్ అన్సర్టెన్ టైమ్స్. అవర్ కలెక్టివ్ డిజైర్ ఇస్ టు సీ ఎ ఫెయిర్ అండ్ రిప్రజెంటేటివ్ గ్లోబల్ ఆర్డర్, నాట్ వన్ డామినేటెడ్ బై ఎ ఫ్యూ. అది ఒకళ్ళ మీదన కొంతమంది కలిసి డామినేట్ చేయడాన్ని అంగీకరించే పరిస్థితి కాదని తేల్చి చెప్పారు.